ఏమిటిది? ఎందుకు? ఏమో మీకే తెలియాలి. 10 మందిలో అవమానం, పడగటింట్లో ఈ బహుమానం. మహారాణి రుక్కు, అవమానమా? ఎవరేమన్నారు? ఇదో ఎందుకు చెప్పు. చాలు. రుక్కు, మళ్ళీ ఈ పరీక్ష ఏమిటి నాకు? నా కర్మానికి ఎవరేం చేస్తారు? నీ కర్మం కాదు, నా కర్మం. పూజా దినం ఈ ఒక్కరోజైనా కులాసాగా గడిచిపోతుందనుకున్నాను. దినదిన గండం. ఎందుకు మీకు ఈ గండకత్తెర? హాయిగా ఉండండి మీరు మీ అన్న కొడుకులు. రుక్కు, నువ్వు లేనిది ఇంకేముంది ఈ సిద్ధోజీ జీవితం చెప్పు. గంపంత బలగా ఉంది మీకే. బిడ్డ పాప నాకు పోనీయండి. ఆ ముగ్గురు బిడ్డలు నీ బిడ్డలే అనుకోరాదా? అన్న బిడ్డలైనా కన్న బిడ్డలని మీరు అనుకోవచ్చు. రక్త స్పర్శ గనక. నేను అనుకుంటే మాత్రం ఎరువు ఎరువే, పరుపు పరుపే. పినతండ్రి మనవాడు కాని పినతల్లి మనదవుతుందా? ఎంత ఓర్వలేనితనం! ఇంతకు ఇవాళ ఏదో రాద్ధాంతం చేస్తుంది మళ్ళీ. అన్నయ్య, కాకాజీ జీవితం నానాటికి కష్టాలే కొని తెచ్చుకున్నాడు పెత్తనాన్న. ఇటు అన్న కొడుకులు, అటు అర్ధాంగి. పాపం ఎవ్వరిని వదులుకోలేక. అంతే నాయన, అందరినీ కూడగట్టుకో రావాలనే ఆశతో అవస్థపడుతున్నాడు మహారాజు. అవును, ఏమైనా పెద్దవాళ్ళం, మనం కూడకట్టుకు రావాలి. కూడి వస్తేగా. వాళ్ళ కుట్రలు మీకేం తెలుసు? మరి ఆ ఫిరోజీ చిచ్చుల పిడుగు ఎప్పుడెప్పుడు ఆ సింహాసనం ఆక్రమించడమని ఉర్రూతలూగుతున్నాడు. నా ఘటం ఉండగానేనా? ఉంచితేగా. నన్ను మిమ్మల్ని ఒక్కమారే. అంత తేలిగ్గా ఉన్నావా? ఏమనుకున్నావు? ఈ సిద్ధోజీకి 1000 కళ్ళు సుమా? 1000 కాదు, 1,00,000 నన్ను కనిపెట్టుకొని రాణివాసంలో కూర్చోటానికి. అంతకన్నా నాకు ఆనందం ఏముంది రుక్కు? ఆ ఆనందం అట ఆనందం అడగక్కర్లేదు. అన్ని హంగులు ఉంటేనే అదేనాను. రాచకార్యం మానేసి అయిన వాళ్ళని అర్థం ప్రాణంతో కూడా అధికారం అప్పగిస్తే ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? రామారాజ్యం, భరతుడి పట్టం. దివాణంలో ఎవరికి అందింది వారే. దీపం ఉండగానే చక్కబెట్టుకుంటున్నారు. ఇంత అరాజకం అయిపోయిందా? పోనీయండి, నాకేం కావాలి? ఒకగానొక్క తోబుట్టువు వాడిని ఇంటి వాణ్ణి చేసి చెయ్యి. నగలు, నాణ్యాలు, ఇంకేం కావాలో చేయించు. నేనెవరిని చేయించటానికి? మహారాణివి, నీ మాటకు తిరిగే ఉంది. ఆ మీ కోడల మెళ్ళో ఉన్న రత్నాల సరం మాదిరి చేయించుకుందామంటే పారాగతం లేదు. ఏ, నేనేమన్నా వద్దన్నానా? మీదేముంది? ఎప్పుడు అడిగినా ఖజానాలో కాసు లేదంటాడు మీ సోమోజీ. అన్నాడా? రేపీ పాటికి నీ మెళ్ళో ఉంటుంది. ఉరితాడా? తప్పితే నాకు అది సత్యం. సమయానికి గంట కూడా మోగింది. గంట మీ సత్యానికి కాదు, సాపాటు. రండి. సోము, జమాబందీ పూర్తి అయిందా? లేదు కాకాజీ, పంటలు పండలేదని, భోజనానికే కష్టంగా ఉందని, పన్నులు పూర్తిగా చెల్లించలేమని ప్రజలు మొరబెడుతున్నారు. నేను ఒత్తిడి చేయలేక చూస్తున్నాను. నాకు తట్టకుండా తింటున్నా. తాత అబ్బా, ఏమిటండి మదీను? లేదులే, ఏడవ మా నాయన కదా. ఊరుకో. లే. తాత అంటే తప్పొచ్చిందే? నోరులేని పసిపిల్లవాడు, వాడి మీద చూపిస్తారే మీ కోపం అంతా. వాడేం చేశాడు? అయితే ఈ సంవత్సరం శిస్తులు ఏం వసూలు చేయవన్నమాట. వచ్చే పంటలో చెల్లిస్తామంటున్నారు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళతో నడుస్తుంది. కరుకుతనం లేదే కాసు చెల్లిస్తారా కాపులు?
అజమాయిషి నీ మీద వదిలితే అప్పుల పాలైపోవలసిందే జాగీరు. ఇక నీ వల్ల కాదు, మేమే స్వయంగా చూసుకోండి. వాళ్ళేం వద్దన్నారా? ఏదో పెద్దవాళ్ళని సహాయం చేస్తుంటే సంతోషించక ఎప్పుడు వాళ్ళని తెప్పుతారే. ఒత్తిడి చేస్తే ప్రజల్లో కలవరం కలుగుతుందని ఆలోచిస్తున్నాను. కాదు కూడదంటే మీరెలా చెప్తే అలాగే చేస్తాను. ఒకరు చెబితే చేసేవాళ్ళు మీరేం చేస్తారు? నేనే చూసుకుంటాలే, మీకెందుకా కష్టం? వెళ్ళు. మంచిదే, మీరే స్వబుద్ధితో వ్యవహరిస్తే కాదనే వాళ్ళు ఎవరు? రానాయనారా. విన్నారా మీ సోమోజీ ఎత్తి పొడుపు? స్వబుద్ధితో మీరు వ్యవహరించాలట, నా శుద్ధి బుద్ధి మీకు అక్కర్లేదుట. ఏడ్చాడు. ఈ లోకంలో పెళ్ళాం మాట విననివాడెవడు? మీరొక్కరు. అదిగో అలా అంటే నాకు కోపం వస్తుంది. రుక్కు, మీ కోపానికేం గాని ఇప్పటికైనా మేలుకోండి. దివాంజీని వెంటనే పిలిపించి జాగిరి వ్యవహారాలు విచారించండి. వెంటనే దివాంజీని రమ్మను. చిత్తం. దివాంజీ, జాగీరు వ్యవహారం ఇంత అధ్వాన్నంగా ఉందే, నీ ఉండి కూడా. ఏం చేయను మహాప్రభు, ఏళ్లవారి వల్ల ఎప్పుడో నాకు ఈ మాట వస్తుందని భయపడుతూనే ఉన్నాను. ఖరావమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. వసూలు కావలసిన శిస్తు బకాయిలు ఏమాత్రం ఉంటాయి? చిట్టా దాఖలా 6 లక్షలకు పైగా ఉంటుంది. 6 లక్షలే? ఎందుకు వసూలు చేయలేదు? చేయనిస్తేగా సర్వం యువరాజు గారు చూస్తున్నారు. అయితే నీకేం జవాబుదారీ లేదా? ఉన్నదని ఏళ్లవారి హుకు అయితే ఒక్క రోజులో వసూలు చేయిస్తాను. సరే, రేపటి నుంచి జాగీర్ జమాబందీ నీవే స్వయంగా చెలాయించవలే. అవసరమైతే సేనాపతి సహాయం పొంది 6 లక్షల పైకం వారం దినముల్లో చుట్టాగా వసూలు చేయవలసింది. చిత్తం. चलो रखो मेरे प्यारे, चल चलो बयारे शिकारे, चल चलो रखो मेरे प्यारे, वलकारी मनोविहारे, मजेदारी रखो मेरी प्यारी, वलकारी मनोविहारे, मजेदारी रखो मेरी प्यारी, चल चलो बयारे शिकारे, चल चलो मोरी प्रीतमा. వావురాజత లీలా, గువ్వలాజత లీలా, వావురాజత లీలా, గువ్వలాజత లీలా, హాయిగా హాయిగా బొయ్యజేరి ప్రణయవని అడుదమోయి. चल चलो बयारे शिकारे, चल चलो मोरे प्रीतमा, चल चलो बयारे शिकारे, चल चलो मोरे प्रीतमा. హీరో, రఘు, రఘు రాయి ఉత్తరకి. మీ కాళ్ళకు మొత్తం బాబు, మన్నించండి. మన్నించాలి. కాసు పుల్లరి కట్టకుండా కంచెలు వేపడానికి మీ అబ్బతో మనుకున్నారా? చూడండి. బాబాయ్, దండం పెడతా, మేఘల అమ్మాయిని ఆలోచిస్తున్నాయి. ఈ ఆవుని వదిలేయండి, మీ పాదాలకు మొక్కుతాను. చాలు బాబాయ్, మీ అప్పుడు మొక్కులు ఉన్నాడు. కాటదని చేత కట్టాలి బాలయ్య మహారాజా. 3 ఏళ్ల నుంచి కామంతులు కరుణించాలి.
కాసు వసూలు చేయకపోతే కాముందులు మమ్మల్ని కరుణించరు. చెప్తేంద్రా ఏం కష్టం వచ్చిందిరా అంకన్నా. లేరా దివాంజీ గారితో చెప్పుకున్నాం పదరా. వచ్చే పంటలో రకం కట్టేస్తామని సోమోజీ యువరాజులం గారికి అర్జీ దాఖలు చేసుకున్నామండి. యువరాజులం గారిని చూసుకుని ఊరేణ శిస్తు ఎగ్గొట్టాలనుకున్నారా? తక్షణం చెల్లించండి, లేకపోతే కొంపగోడి సర్వం జప్తీ చేయిస్తాం. మరో వాయిదా దయచేయించండి, అప్పో తప్పు చేసి కట్టేస్తాం. వాయిదా లేదు, జీవిదా లేదు. ఏమిటయ్యా ఈ జబర్దస్తి? ఎన్నడూ లేదే. జబర్దస్తి కాకపోతే మహారాణి గారి జవ్వారీకి 6 లక్షలు ఎలా వసూలవుతాయనుకున్నావు? మహారాణి గారి జవ్వారీ నిమిత్తం మా ప్రాణాలు తీయటంటాయా? అమ్మ తల్లి బొగ్గున మండించేస్తుంది. అగ్నిప్పు లేకుండా ఆడపెత్తనం తంబల దొరతనం ఎన్నాళ్ళు సాగిస్తాడో ఆ సిద్ధోజీ మహారాజుని అడుగుతాం. మహారాజాధిరాజ రాజ పరమేశ్వర మరాఠీరాయ ఖండేరాయ వంశ పయ పారావార సుధాకార సిద్ధోజీ మహారాజ మార్తాండ బహుపరాగ్ బహుపరాగ్. పంపగోడు గొడ్డు గోద దరోబస్తు జప్తీలు చేయించారు ప్రభు. ఇంతకు బకాయిలు పూర్తిగా కట్టేశారా? 3 ఏళ్ల కరువు. ఏళ్ళు వారు కటాక్షించి శిస్తు మాఫీకి ఉత్తర్వు దయచేయించాలి. జప్తి ఆస్తి విడుదల చేస్తే వచ్చే పంటలో సర్కార్ రంగం కట్టేసుకుంటాం ప్రభు. వల్ల కాదు దివాంజీ, వీళ్ళని తోలుకుపోయి బండకుయ్యలు వేయించు. ప్రభువులు గొప్ప మనసు చేసుకోపోతే బిడ్డ పాప బ్రతకలేం ప్రభు. కనికరించండి కాకాజీ. పన్నులు కట్టగలిగితే ప్రజలు ఈ అవమానాలు కావాలని కోరుకుంటారా? పాపం రైతులు కూటికి గుడ్డకి లేక చాలా కష్టపడుతున్నారు. వారిని దండించడం ధర్మం కాదు. మరొకసారి ఆలోచించండి. చాలు నీ సంజాయిషీలు. గమనించే ఇంతవరకు తెచ్చావు. జయాభిజయ్ భవ దిగ్విజయ్ భవ, జయాభిజయ్ భవ దిగ్విజయ్ భవ. నమస్కారాలు మహాప్రభు. ఎవర్రా మీరు? భట్రాజాయ కలశ నదీట్రాదుడ మేటినేన దిగ్దేశములం సట్రాది బండ కవితకు కాట్రావుల పల్లె మాది కాపురమయ్యా. భట్రాజు సరే, దీట్రాజు ఏమిటి దివాంజీ? నదీట్రాజు నది ఆపగా తటినీనది ఇచ్చి వరహ. నది అంటే నది, ఇట్టంటే ప్రభు అంటే సముద్రుడు, దానికి రాజు అంటే చంద్రుడు. చిత్తం దుష్కరప్రాస గుణసంధి మహాప్రభో. దివాంజీ కీలెరిగి వీళ్లకు వాతలు వేయించు. చిత్తం మహాప్రభు ఎన్ని వాతలకు సెలవు? రోగ నివారణ అయ్యే వరకు. ఇంతకు సర్కారు శిస్తులు చెల్లించారా? శిస్తులు భట్రాదులకి లనాస్తి నిరాశీలు మా కనాదిగా చెల్లు. ఎక్కడివిరా మీకు మిరాశీలు? ఖండేరాజులపై కవిగండడు మా తాతగారు కవిగట్టెనయా. నీ తాత కవి కడితే నువ్వేం కట్టావు? అరగలు గట్టిదినయ్యా. శిస్తు మీ అబ్బ కడతాడరా? దివాంజీ, వీళ్ళ మాన్యాలు సేరీలో కల్పించి 3 తరాల శిస్తు చావచిత కొట్టి వసూల్చాయి. కాకాజీ, భట్రాజుల ఈనాములు వంశపరంపరంగా చెల్లవలసినట్లు దానపత్రాలున్నాయి. దానపత్రాలు లేవు, ధర్మసత్రాలు లేవు. అన్ని రద్దు మన హయాంలో. ఈ రోజే నా చిన్ని బావా, ఈ రోజే నా
గడ జావా భలే కోబా నీ గడ జావా కాకుంటేవేమో గదోయి వయ్యారి మనోమోహన కాక మోహన నా జగన్మోహన రామచిలుక బావా నన్నే ప్రేమింపలేదా రామచిలుక బావా నన్నే ప్రేమింపలేదా ప్రేమింపనే లేదా పలుకవిదేమో ప్రేమింపనే లేదా పలుకవిదేమో తీరవునా జోడవునమైనా తీరవునా జోడవునమైనా అవునుగ దేవర సౌనుగది సరిక అవునుగ దేవర సౌనుగది సరిక ఇది నీకు చక్కెర ఖానా రైతోవే చక్కెర ఖానా ఎవరికి ఇవి? మా ఫిరోజీ బావకి బావా మా లావ బావ దొరికాడు. ఆ జోలి జోక్యం వద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? సిగ్గు మాలిందారా, పెళ్ళిడికి వచ్చిన పిల్లవు బుద్ధి ఉండక్కర్లే. ఎక్కడా చూడలేదమ్మా ఈ విడ్డూరం. ఎంత కుల వృత్తైనా కందరికే తిరిగే వరకు కాసంత చాటు మాటు అంటూ దేవుళ్ళాడతాం. ఆ మూడు ముళ్ళు పడకముందే బావా అంటూ ఆ ఆరాటం ఆ పారాటం ఆ దారాటం. అయ్యో నా తల్లి. ఎందుకత్తయ్యా ఎంత మహారాజు గారి మేనగొడలైతే మాత్రం మట్టు మర్యాద ఉండక్కర్లే. కాసాలేరా దాసీలేరా తనేమో చూపవాలే. మేనత్త మేనమామ పిల్లలు ఆ మాత్రం చనువు తీసుకుంటే తప్ప అత్తయ్య. ఏదో పసితనం. అవును, నువ్వు పసిదానివే. మొక్కై వంగంటే మానై వంగుతుందా? నీ విషయంలో పూసుకురాకు. రోజు ఈ రచ్చేనా? పోనీ ఆ మూడు ముళ్ళు పడే వరకు అత్తయ్య చెప్పినట్టే వినరాదా అమ్మా? రా పోదాం. నేనేం తప్పు చేశాను అక్కయ్య? మా అమ్మ మా నాన్న ఉంటే ఇలాగే చేస్తారా? వారే ఉంటే నీకు ఈ పడిపంచల బ్రతికే కర్మమేమమ్మా. ఇంతకు మన రోజులు మంచివి కావు. మా నుంచే నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. మాకు మా మాటకు విలువుంటేగా నీకుండటానికి. అంతూ ఇప్పుడు రఘుకొచ్చిన లోటే. రఘు ఎందుకు ఇలారా? నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? ఇంకెవరున్నారు? ఆ అంటే తప్పు, ఊ అంటే తప్పు. ఫిరూకు పలహారం తీసుకెళ్తుందని ఎంత రభస, ఎంత రద్దీ. తల్లి లేని పిల్ల కదా, కాస్త కనికరం ఉండొద్దు? కన్న కడుపైతే అలా చేస్తుందా? అదేమో. వాళ్ళిద్దరూ నవ్వుతూ పేలుతూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది మరీని. పొరపడుతున్నావు అంతు. వాళ్ళని చూస్తే ఆవిడికి ఎందుకీ ఓరలేంతను? ఏదో పాతకాల మనిషి. ఈ కాలపు చనువులు సంబరాలు ఆవిడికి నచ్చకపోవచ్చు. మీరు ఆమెని సరిగా అర్థం చేసుకోలేదు. మీరు చేసుకున్నారుగా. రఘుని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయించాలని ఫిరూని దూరం చేస్తుందంటే మీరు నమ్ముతారా? అసంభవం. ఒకవేళ ఆమెకి ఆ తలంపున్నా మా కాకాజీ ఎంత మాత్రం ఒప్పుకోడు. ఇలాగే మీనమేషాలు లెక్కిస్తూ ఉండండి. కావాల్సిన పని కాస్త గంధర్వులు తీరుస్తారు. అన్నయ్య, రైతులు తమ దర్శనం కోరుతున్నారు. ఇప్పుడు అంతా దివాంజీ గారి చేతిలో ఉంది. ఆ మహానుభావుడే చెట్టుకో పిట్టకమలే చెదరకొట్టేశారు ప్రభు. తినటానికి తిండి, ఉండటానికి ఇళ్ళు కూడా లేవు దొరా. నిజమే. కష్ట సమయంలోనే ఓర్పు వహించాలి. తొందరపడితే ఏమీ లాభం లేదు. చస్తూ ఉంటే ఇంకే ఓర్పుతారా? మీరు పూనుకోపోతే ప్రజల్లో తిరుగుబాటు తప్పదు. చల్లని దొరలని మిమ్మల్ని చూసి రైతాంగం వెనకాడుతుంది. ఇంకా పట్టలేం ప్రభు. దౌర్జన్యంతో వ్యవహారాలు కొనసాగుతాయా? శాంతించండి. అయినా మరొకసారి మహారాజు గారితో మనవి చేసి చూస్తాను. మీరు మీ వదంతో చెప్పి తలో కొంచెడు ధాన్యం ఇప్పించు. సోమోజీ మహారాజ్!
ఘోష రాజ్యానికి క్షేమం కాదు. రుణాల పాలై రైతాంగం మీ వరకే చితికిపోయింది. దివాలా కావటం లేదు. ఆడంబరాలకు, అడేజావులకు, బడేజావులకు అప్పులు చేసి ప్రజల్ని పీడిస్తే ఏమవుతుంది? కామధేనువైనా లాలిస్తేనే పాలిస్తుంది. ఒక్కసారే పొద్దు కోసేస్తే. ఆగు, ఈ మాత్రం వేదాంతం మాకు తెలియకపోలేదు. కానీ ప్రజా హృదయాన్ని అర్థం చేసుకోవటాన్ని మీరు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో పట్టరాని సంక్షోభం ప్రబలిపోయింది. ప్రజాశక్తి నిరోధించి మనం పరిపాలించలేము. మా ప్రభుత్వ వ్యవహారాల్లో తమ సలహా మాకేం అవసరం లేదు. జాగీర్లో మాకు జవాబుదారీ ఉన్నది కనుక. లేదు, మీకేం జవాబుదారీ లేదు. కాకాజీ, కాకాజీ, తండ్రి వెనుక తండ్రివని నిన్నే నమ్ముకున్నాం. నేడిలా మమ్మల్ని నిరాధారం చేస్తావని ఎన్నడూ అనుకోలేదు కాకాజీ. పోయిన తమ్ములకి ఏమని చెప్పను? నేను, నా తమ్ములు కట్టకట్టుకుని ఏ గంగలో దూకినా సరే నాకు అవసరం లేదు. అంతు ఏమిటది? ఎవరు సొమ్మని? మనదే. ఏదో పేదవాళ్ళని. పేదవాళ్ళైతే దివాణమే ధర్మసత్రమా? ఆకలితో మాడిపోతున్నారు. అందరికీ ప్రాణాలే అత్తయ్య గారు, పోనీయండి. పోతే నీకే? మహారాణి అన్నారనే మంది సొత్తు దానాలు చేస్తున్నావు. పోయేవాళ్ళు ఊరికే పోక దివాళా చేసి మరిపోవాలనే. దిక్కులేని వాళ్ళకి ఇన్ని గింజలు పెడితే దివాణం దివాళవుతుందా అత్తయ్య? చాలే, మహారాణి బయలుదేరింది బారుగూరుమై పరాయిసును పందేరం చేయడానికి. ఆ మాత్రం అధికారం మాకు ఉంది గనక. ఉంది. దయగలిచి ఇంక తిరిపం పడేస్తే తిని ఉండలేక నీ కాదు చెప్పేది. ఎవరిచ్చారో నీకు అధికారం? పెట్టినా కొట్టినా నేను మహారాణి. పోతుంది. వీళ్ళందరినీ మెడబట్టి బయటికి వెళ్ళండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మహాప్రభు, కథ అడ్డం జరిగింది. రైతాంగాన్ని విడుదల చేశారు, రాజద్రోహానికి పురిగొల్పారు. రాజద్రోహం, పితృద్రోహం, దివాణం అంతా దివాలా చేస్తున్నారు. విన్నారా? దివాన్జీ, ఇంత విద్రోహమా? విద్రోహం కాక దాయాదులకు విశ్వాసమా మహాప్రభు? దిక్కులేక అల్లాడుతున్నారని ఆదరించినందుకు మిమ్మల్ని ధిక్కరిస్తున్నారు. విశ్వాసఘాతకులు. దివాన్జీ, ఇక వాళ్ళతో వాళ్ళని చూసుకోమని చెప్పు. ఒక్క క్షణం ఈ దివాణంలో ఉండటానికి వీల్లేదు. పొమ్మనం. కాకాజీ మనసు ఎంత మారిపోయింది. మహారాణి మందు తలకెక్కింది. మహారాణి, పిల్లికి బిచ్చం పెట్టని మహారాణి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. ఇక కలిసి ఉండటం కలలో వార్త. తమ్ముడు శాంతన్ నాయన, కలిసి ఉండక ఇప్పుడు మనం చేసేదేముంది? భాగం పంచుకుందాం, వెళ్ళిపోదాం. పంచుతాడా సామాన్యంగా? పంచకపోతే మన తండ్రి గారి భాగం దక్కులుగా విడిచిపెట్టిపోతామా? అసలు భాగమే లేదంటే ఇక పంచేదేమిటి? లేదంటే మాటలతో పోతామా? తానేమైనా దండయాత్రలు చేసి సంపాదించాడా? ఏమైతేనేమి, చేత చిక్కించుకున్నాడు. సామంతోనే సాధించాలి. ఇంకా సామం లేదు, దానం లేదు, భేదం పూర్తిగా పెట్టేసింది. మంచికి పోతే మనం కూడా రైతాంగానికి విరోధం అయిపోతాం. మాటలతో పోతారా? యువరాజు పట్టంతోనే జాగీరు మొత్తం వారికే సంక్రమించిందట. నేను జీవించి ఉండగానే మీ మేనగోడలు రఘుబాయి పుట్టింటి జాగీరుతో కూడాను. నేను వివాహం చేయకముందే మీరు చేసేదాకా ఆగుతారు? మీకు నాకు ఇంత భరణం పారేస్తారు? రుకో,
ఈ సిద్ధోజీ ఏమంత చెవులు తెగిన వాడు అనుకున్నావా? చెవులు తెగిపోతే చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎవరు? నీ మాటలు వింటానని అందరి మాటలు వింటానా? వీళ్ళ నాకు భరణమిచ్చేవాళ్ళు. పినతండ్రిని మీకు భరణమైనా ఇస్తారు, నాకు బలవంతపు మరణమే. భగవంతుడా, కాలసర్పాల మధ్య కాపురం చేస్తున్నాను, ఏ గడియకేమో. ఏమి ఇంత దురాగతానికి దిగారా? ఆ తండ్రి కొడుకులు కారు, ఆనాడు కట్టుగుడ్డలతో తరిమి వేసిన సంగతి మర్చిపోయారా? సరే, నేను ఆ పనే చేస్తాను. వీళ్లకు భాగమే లేదు పొమ్మంటాను. అటో ఇటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చినా మీరే, ముంచినా మీరే. కాకాజీ, తండ్రి వెనక తండ్రివి, ఇంతకాలం పెంచి పెద్దవాళ్ళని చేసావు. పెద్ద సంబంధాలకు పోయి బోలెడు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు నాయన. చేశారు, అంతా వారి చలవే. కానీ ఈ కాలానికి గృహ చిత్రాలు ఏర్పడి వారి చాటు నుండి అదృష్టం మాకు లేకుండా. ఎంతకాలమని మీ దారి మీరు ఏదో చూసుకోండి. పెద్దలు మీరే చూపండి, ఇది మీ భాగం అని. భాగం లేదు, భోగం లేదు. మా తండ్రి గారి భాగం ఏమవుతుంది? అందినట్టల్లా అప్పులు చేస్తే ఏమవుతుంది? వడ్డీలకే చాలకపోయి పోగా ఉన్నదాంట్లోనే పంచండి. ఏముంది? పురాతన సంస్థానం పరాయి పాలు కాకుండా చచ్చినట్లు అప్పులన్నీ తీర్చి మీ తండ్రి భాగం నేనే విక్రయించుకున్నాను. ఎక్కడ తెచ్చి తీర్చారు? జాగీర్ ఆదాయం అంతా ఏమైంది? పోషణకర్తవు లెక్కలు చూపవలసిన బాధ్యత మీకు లేదా? విక్రయించుకున్నారా? దాఖలా పత్రం దగ్ధమైపోయింది. దగ్ధం. ఆహా, అవును నాయన, ధాతనామ సంవత్సరం అగ్ని ప్రమాదంతో అన్ని దగ్ధమైపోయినాయి. పంచాంగాలు మారితే నక్షత్రాలు మారుతాయా? ధర్మం కూడా దగ్ధమైపోయిందా? ఇదేం పిచ్చిస్తాడా? రానాయా, ఈయన ఇచ్చేదేమిటి, మనం పుచ్చుకునేదేమిటి? ధర్మం తప్పినప్పుడు దయాదాక్షిణ్యాలేమిటి? ఇది మరో భారత యుద్ధం కావాల్సిందే. రానాయా. ఏమిరా, మీరు నన్ను బెదిరిస్తారా? జై భైరవ్! ఈ వీర భైరవ కరవాలం నా చేతిలో ఉన్నంత కాలం మీరే కాదు, బ్రహ్మ రుద్రాదులు వచ్చినా సరే. అండి, మీ వీర భైరవ కరవాలానికి మా ముగ్గురిని బలిదానం చెయ్యండి. ఈ కుటుంబ కలహం నివారించండి. లేరాయనాలే, ఏమిటి మరి మీకీ మూర్ఖం? ఈనాడు మాటా మాటా వచ్చిందని వాళ్ళు మీ అన్న కొడుకులు కాకపోతారా? మనకు మాత్రం బిడ్డ పాప ఎవరున్నారు? వాళ్ళు కష్టపడితే ఆ పరిదిష్ట మీకు కాదు. శాంతించండి. ప్రస్తుతం ముగ్గురికి 3 ఊళ్ళు ఇచ్చి పొమ్మనండి. సరే, పొమ్మను. నందిపాడు, పత్తికొండ, అక్కడే ధరణికోట. మీరు సంతోషంగా ఇచ్చింది ఏదైనా చాలు. చాలుట చాలు. ఇదేం తిరిపిస్తాడా? పంచితే జాగీరులో సగం భాగం పంచమను, లేకపోతే ఎట్లా రావాలో అట్లాగే వస్తుంది. నాయన, మీకు చాలకపోతే నా భాగానికి వచ్చిన గ్రామం కూడా మీరే తీసుకోండి. ఎందుకు ఈ కలహాలు? కాకాజీ, సెలవు. చిత్తం, కుక్కల మాటని సెలవు ఇచ్చారు. ఆగండి. కుక్కల్ని ఇక్కడే అట్టి పెట్టిపోవాలి. వల్ల కాదు, కుక్కలు మా భాగంలోకి రావాల్సినవే. ఏమాత్రం రావు. కుక్కలు సనాతనంగా సంస్థానానికి ఏర్పడ్డాయి. రాజధాని ఎందే ఉండాలి. మేము సంస్థాన పురుషులమే. మాకు ఉంది ఒక రాజధాని పత్తికొండ. ఏమైనా సరే కుక్కలు విడిచేది లేదు. లేకపోతే భాగమే లేదు. భాగమైనా వదులుకుంటాం, కుక్కల్ని మాత్రం వదిలేది లేదు. మేము ఇక్కడి నుంచి పోయేది లేదు. అబ్బా, ఎందుకండి ఈ కచ్చలు కార్పణ్యాలును? అంతా అయింది, ఇక కుక్కల దగ్గర నా పోట్లాట. పోనీయండి మహాప్రభో, కుక్కలకు బదులుగా గ్రామం ఒకటి పుచ్చుకొని పొమ్మనండి. ఎందుకు ఈ కుటుంబ కలహం? ఆ నందిపాడు గ్రామం మాకు వదిలి ఆ కుక్కలు మీరు ఊరేగండి. కాకాజీ, సెలవు. స్త్రీ భాగ్యమే భాగ్యము, సతీ భాగ్యమే భాగ్యము, కుల సతీ భాగ్యమే భాగ్యము, ఇలలో నా భాగ్యమే భాగ్యము. ఎదురే లేదిక ఈ గృహమున, నాకెదురే లేదిక ఈ గృహమున, నా భాగ్యమే భాగ్యము, నా బోటి స్త్రీ భాగ్యమే భాగ్యము. అత్తమామల ఆరడి లేదు, అత్తమామల ఆరడి లేదు, ఆడబిడ్డ అనుమాన్యలు లేవు, ఆడబిడ్డ అనుమాన్యలు లేవు, సమతుల పోరా మొదలే లేదు, సమతుల పోరా మొదలే లేదు, బావల
రాజే కాని పెత్తనమంతయునాదే జ్ఞాతియంకురము ఆర్పివైచితి జ్ఞాతియంకురము ఆర్పివైచితి భూతలమంతయునాదే భూతలమంతయునాదే ఇందువల్ల సమస్తమైన వారికి తెలియపరిచేదేమంటే శ్రీ 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 సోమోజీ మహారాజులు గారు తమ సోదరులతో కూడా పత్తికొండ ప్రభుత్వానికి దయచేశారు. పన్నులు నగరులు రుసుములు అన్ని ఇప్పటి నుంచి పత్తికొండ ప్రభుత్వానికి చెల్లించవలసిందో. శ్రీ శ్రీ రాజాధిరాజ మరాఠీరాయ ఖండేరాయ వంశ పారావార సోమోజీ మహారాజ మార్తాండ బహుపరాగ్ బహుపరాగ్ బహుపరాగ్. ధర్మోజీ, ప్రజా పరిషత్తుకు మన ధర్మ నిర్ణయం విశదం చేయండి. ప్రతికొండ పరిపాలకులను ప్రజాసేవా పరతంత్రులను అయిన శ్రీ సోమోజీ మహారాజులం గారు ప్రతికొండ ప్రజా పరిషత్తుకు తెలియజేయునదేమనగా 3 సంవత్సరాల నుంచి పంటలు పండక కాటకంతో ప్రజలు పడుతూ ఉన్న కష్టాలకు మా సానుభూతి. ప్రజాశ్రేయమే ప్రభు ధర్మం గనుక గత 3 సంవత్సరాల శిస్తు బకాయిని మాఫీ చేయించినాము. ఈ సంవత్సరం శిస్తులో 4వ భాగం మాత్రమే ప్రభుత్వ వ్యయం కొరకు వెచ్చించుటకును మిగతా 3 భాగాలను క్షామ నివారణ ప్రయత్నాలకును వ్యవసాయాభివృద్ధికి అవసరమైన కొత్త చెరువులకును మరమ్మతులకును వినియోగించదలిచినాము. గ్రామ కంఠాలు దున్ని సాగు చేసే రైతులకు శిస్తు మాఫీ చేయిస్తున్నాము. ఈ వివరాలు పటేల్ పట్వాలీల ద్వారా గ్రామాలలో ప్రజలకు తెలియజేయబడును. ఇట్లు శ్రీ సోమోజీ మహారాజులం గారు. కూలిపోయే రైతాంగానికి మళ్ళీ ప్రాణం పోశారు. 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. ఇన్నాళ్లకు ప్రజలు కష్టాలు కనిసించే ప్రభువులు దొరికారు. ఈ భారీ గుణం దొరలందరికీ ఉంటే కాటకాలు ఎందుకు వస్తాయి ప్రభు? మహాజనులారా, మీ వాత్సల్యానికి పాత్రులమైన మేము ధన్యులము. రాజు ప్రజాసేవకుడైన ధర్మపాలకుడు. ప్రజారంజికమే ప్రజా సౌఖ్యమే రాజుల కర్తవ్యం. ప్రజాభిమానం సంపాదించుకోగల ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుంది. పరస్పర భేదం మరిచి దేశం సుభిక్షం చేయటానికి, శాంతి నెలకొల్పడానికి మాకు తోడ్పడటం మీ ధర్మం. మీ బలమే రాష్ట్ర బలం, మీ సుఖమే మా సుఖం. ధర్మో వర్ధతు. పత్తిశ్రీ పార్థివనామ సంవత్సర పుష్య శుద్ధ పంచమి శుక్రవారం రోహిణి నక్షత్రం 16-12 దివిత్యాజ్యం 32-14 రావి 6-3 తైతులాకరణం సర్వార్థ సిద్ధియోగం. దీర్ఘాయుష్యమస్తు ఆరోగ్యమస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు ధన కనక వస్తువాహన సమృద్ధిరస్తు సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. శాస్త్రిజీ, మన సుబంధీరావుకి సంబంధం స్థిరపడింది. ఫిరోజుకైన సంబంధం ఉండనే ఉంది కదా. ఈ 2 వివాహాలు ఒకే మారు చేద్దామని మా వాళ్ళ కోరిక. దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. చిత్తం మనవి చేస్తా. రేపు మాఘశుద్ధ పంచమి గురువారం దివ్య చకోరమైన లగ్నం కానివ్వండి. ఆ ముహూర్తం వారికి కూడా అనుకూలంగా ఉండాలిగా. శాస్త్రిజీ, వడేగాం వెళ్ళి కాకాజీ వారితో సంప్రదించి స్థిరపరచుకురండి. చిత్తం శుభస్య శీఘ్రం. రేపే తదాస్తు అనిపించుకొస్తాను. మధ్య ఈ రాయభారాలేమిటో ఇంకా నయం. కాకి చేత కౌరంపలేదు. ఇటు వియ్యం అటు కయ్యం 2 జంటగా సాధించుకోవద్దు. సాధించని మనకేం కావాలి? పెళ్లి చేసి ఆ పిల్లని పంపితే మన భారం తీరిపోతుంది. సరే కానియండి. తల్లి లేని పిల్ల ఇన్నాళ్ళు పెంచి కడకు రాకపోకలు కంటి చూపులు కూడా లేకుండా మీ ఇష్టం. మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరు? 10 మంది నన్నంటారు కానీ. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు?
మహాప్రభు, వివాహం 1000 ఏళ్ల పంట. తమరు తీవ్రంగా ఆలోచించారు. అసలు వాళ్ళ ఎత్తు ఆయనకు అర్థమైతేగా ఆలోచించటానికి. ఇంకా వాళ్ళకి ఏమెత్తుంది చెప్పు? పాపం అని 2 ఊళ్ళు ఇచ్చాం, అదే 10,000 అనుకుని పోయారే. ఊరికే పోలేదు. రఘుబాయినిచ్చి రేపు వివాహం చేస్తే ఈ ఆస్తి ఆ ఆస్తి కలిస్తే ఇక బడేగామే ఉంది, సముద్రంలో కాకిరెట్ట, సమయం చూచి ఎప్పుడో స్వాహ అనుకోవచ్చు అని. తెలిసిందే? అయితే రఘుని వాళ్ళకే ఇవ్వాలని సిద్ధాంతమే ఉంది. ఇవ్వను. మీ అక్కగారు చనిపోతూ చెప్పిందటగా. ప్రాణం పోయేటప్పుడు తెలుసో తెలియకో ఏదో చెబితే నా ఇష్టం, దారిని పోయేవాడికి ఇచ్చి మూడేస్తారు. దానికేం కర్మం? మన తిమ్మోజికిచ్చి పెళ్లి చేసి ఇల్లరక ఉంచుకుందాం. చిత్తం మాఘశుద్ధ పంచమి తథాస్తు అనుకున్నట్లేగా. నాకు సెలవు ఇప్పించు. అనుకోవడానికేం గాని వాళ్ళ ముగ్గురిని ఒక్కమారి ఇక్కడికి రమ్మనండి. వీరికి చూడాలనుంది. పరాయి వాళ్ళమా? అయ్యో కాదమ్మా మరి. సరే రమ్మనండి. ఆ ముహూర్తం విషయం సమక్షంలోనే ఆలోచిస్తాం. చిత్తం సెలవు. రాలిపోతీవా మాలతీ, రాలిపోతీవా వృధా, రాలిపోతీవా మాలతీ, రాలిపోతీవా కాలగతికి సోనీ కృషించి రాలిపోతీవా మాలతీ, రాలిపోతీవా హరి పూజలగా కొరగాక నర సుఖములగా కొరగాక హరి పూజలగా కొరగాక నర సుఖములగా కొరగాక పరిమళమంతయు గాలి పాలుగా పరిమళమంతయు గాలి పాలుగా పరువము ఈ గతి నేల పాలుగా రాలిపోతీవా వృధా, రాలిపోతీవా మాలతీ, రాలిపోతీవా. వీరు వీరు వచ్చావా? రఘు, రఘు. బావా నీవా? చెప్ప. సరే పోతాను. రఘు, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? పేరుకు తగినట్టే ఉన్నావు. భలే దేశ్. నా పేరు శ్రీ 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 తిమ్మోజీ రాయణం గారు, బడేగాం యువరాజులు గారు. రఘు, మీరు మా తాలూకు శ్రీ 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 యువరాణి గారు. నీ మొహానికి అదొకటే తక్కువ. ఏ నేనేం బాగలేను? నేనెన్ను పిలిచాడతానని మాకు నాకు చెప్పింది. నిన్ను బాగా చెంపలు వాయించమని. దేవుడమ్మా, మరి ఇంత మోట సరసమా? నాకేం సరసమే ఈతడితో. ఓ అబ్బా, ఇప్పుడు ఇలాగే అంటారు. రేపు ఆ 3 ముళ్ళు పడగానే చాలే నీ మారాముళ్ళు. వెళ్ళావయ్యా, పోవయ్యా వెర్రి మగడ. పోయి ఏం చేయను మోతి? అది నేను చెప్పాలి.
నువ్వు చెప్పబోతే నాకేం తెలుస్తుంది మోతి? చెబితే మాత్రం తెలిసేడుస్తుంది. మోతి 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 నువ్వు చెప్పినట్టు అల్లా చేస్తాను. చెప్పా. సరే పోయి ప్రియా అని, ప్రేసి అని, రఘు అని ముద్దు పెట్టుకో. ముద్దు ముద్దు అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మోతి? జై వీర హనుమాన్. ఇంతేనా మోతి? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. जय वीर हनुमान चलो ब्रह्मचारी, देखो मैं हुशारी जाएंगे शिकारी. देवा प्रेमामया अंतु తెలియాలేనయ్యా. దేవా ప్రేమామయ నీకు తెలియదు పోవయ్యా. దేవా ప్రేమామయ గాలిలో నా దీపమెట్టి పాలబడుతున్నానయా. గాలిలో నా దీపమెట్టి పాలబడుతున్నానయా. చిన్నదాన్ని నేను చూస్తే నన్నే వలిసొస్తాదయా. చిన్నదాన్ని నేను చూస్తే నన్నే వలిసొస్తాదయా. मेरे मौला बुला लो मदीने मुझे. मेरे मौला बुला लो मदीने मुझे. मेरे मौला बुला. నీ ఒళ్ళు కళ్ళు చూసి నీ వళ్ళు తగిలినాను. నీ ఒళ్ళు కళ్ళు చూసి నీ వళ్ళు తగిలినాను. నువ్వు వల్లనంటే నేని పాదాలకి దొక్కుతానే. నువ్వు వల్లనంటే నేని పాదాలకి దొక్కుతానే. మంచి మాట చెప్పి నాకి రంగు చెయ్యావే. మంచి మాట చెప్పి నీకి రంగు చేస్తానే. పిల్ల మాట చెప్పి నాకి రంగు చెయ్యావే. मेरे मौला बुला लो मदीने मुझे. मेरे मौला बुला लो. కాకాజీ, మీ మాట కాదని లేక ముగ్గురం వచ్చాం. పురోహితుడిని పిలిపించి మరి వివాహ ముహూర్తం నిశ్చయం చేశారంటే రేపే ప్రయాణం చేస్తాం. ఇప్పుడే వచ్చారు, అప్పుడే ప్రయాణమా? చూసారా, పెళ్లి కాకముందే మీ కుమారులు బియ్యాల వారి వేషాలు వేస్తున్నారు. రాక రాక వచ్చారు. 4 పూటలు ఉండిపోండి నాయన. అన్ని పనులు సావధానంగా ముగించుకోవచ్చు. తొందరే. క్షమించండి కాకాజీ, మీ కోడలు ఒంటరిగా కోటలో ఉంది. లేకపోతే సరే, మీ ఇష్టం. దివాన్జీ, రేపు పొద్దున్నే పురోహితుణ్ణి రమ్మని కబుర్చి. ఈలోగా మా వాళ్ళకి ఇంద్రమహల్లో బస ఏర్పాటు చేయించండి. మామూలు మా కుమారులు మాత్రమే కాదు, ఇప్పుడు వియ్యాల వారు కూడాను జాగ్రత్తగా మర్యాద చేయాలి. దివాన్జీ, ఇంకా మీరు వెళ్ళండి. మహారాణి, వాళ్ళను భద్రంగా బోన్లో పెట్టి వచ్చాను. జాగ్రత్త, వాళ్ళ ప్రాణాలన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఏం చేస్తారు? సరే,
తిరుమోజీ, ఇదే సమయం. ఈ వ్యూహం కొనసాగిందా బడేగాం నాది, పత్తికొండ నీది. కాని చివరకు మహారాణి మనల్నే మోసం చేస్తుందేమో. అంతకు వస్తే మహారాజు లేడు, మహారాణి లేదు. తోసిరాజు ఆటకట్టు. నేనే మహారాజును, నీవే దివాన్జీ. మహాప్రభు, మన వారు ఊరికే రాలేదు. ఎంత సిబ్బంది, ఎంత సైన్యం, ఎంత మంది మార్బలం, చతురంగ సైన్య సన్నాహంగా. పెళ్లి రాయబారానికే వచ్చిన వాళ్ళైతే ఇంత సిబ్బంది ఎందుకా అని. ఉన్న తంత్రమంతా అందులోనే ఉంది. వెళ్ళినవారి దాయాదులేగా. ఛీ, గోముఖ వ్యాఘ్రాలు. దివాన్జీ, ఇంతకు వాళ్ళు ఇంద్రమహల్లోనేగా ఉంది. చిత్తం, ఈ మోసం మొట్టమొదటే కనిపెట్టి తగిన కట్టుదిట్టం చేశాం. జై భైరవ్. పద, ఇప్పుడే ఈ వీరభైరవ కరవాలానికి బలి చేస్తాను. తొందరపడకండి. ఏం చేసినా మనం ఆలోచించి చెయ్యాలి. వారి సేనను ఇక్కడిక్కడే అరిగట్టి అమాంతం మనం దండెత్తి పత్తికొండ కోటను ముట్టడించాలి. గిర్మోజీ, నడు 10,000 మరాఠీ దండుతో. మేమే స్వయంగా సంగ్రామం నడిపి దగ్ధపటలం చేస్తాం పత్తికొండ దుర్గాన్ని. దివాన్జీ, బందిఖానా జాగ్రత్త. అన్నయ్య, ఏమిటి చిత్రం? మనల్ని తినకుండా చేయుటకు ఇదేదో విషాన్నమై ఉండాలి. ఎంత విద్రోహం! దీనికా ఇంత పన్నాగం? ఛీ! పుటకు ఈ కుక్కలే లేకపోతే మన గతి ఏమై ఉండేదో. పెండ్లికని పిలిపించి విషానం పెడతారా? ఆది నుంచి నాకు అనుమానమే. అనుకున్నంత పని చేశారు. మగతనం ఉంటే ఎదురుగా వచ్చి పోరాడాలి గాని ఛీ, ఈ కొజ్జా పనేమిటి? పినతండ్రిని నమ్మి వచ్చినందుకు తగిన గౌరవం చేశాడు. ఈ పాపం ఊరికే పోతుందా? చస్తే పారేసి దిక్కు లేక నాశనం అయిపోతాడు. పోనీ, ఈ వేదాంతమే ఇంతవరకు తెచ్చింది. పంపకాల నాడే ప్రతిక్రియ చేస్తే ఇంతవరకు రాదుగా. రాజ్యకాంక్షాలోభులైన ఈ రాక్షసుల్ని దయతలచరాదు. అది తరువాతుకునే మార్గం ఆలోచించండి. అనువు కాని వేళ ఆవేశం లాభం లేదు. శౌర్య పౌరుషాలు సాగవు తమ్ముడు. విషబాధ నుండి తప్పించిన దేవుడే ఏదో మార్గం చూపిస్తాడు. త్వరపడకండి. బావా, బావా, అర్ధరాత్రి ఇప్పుడు
కాకాజీ పత్తికొండ ముట్టడికి వెళ్ళాడు. 10,000 దండుతో. ఎంత దుర్మార్గం! అయ్యో, వదిన ఒంటరిగా ఉంది. కుర్రవాడు ఏమైపోతాడు? రఘు, ఇక్కడి నుంచి తప్పించుకుపోయే మార్గం నా చేతేమవుతుంది బావా? అందమైన చిన్నదిరా అందకడవన్నదిరా, అందమైన చిన్నదిరా అందకడవన్నదిరా, నిన్ను చూసింది మొదలు నిలుపలేనన్నదిరా, నిన్ను చూసింది అబ్బా నిలుపలేనన్నదిరా. ఏమిటి నిలుపలేదండి? ఆ మోహం నిలుపలేనన్నదిరా, నిలుపలేనన్నదిరా, నిలుపలేనన్నదిరా. అప్పనా తన మన మారోరి బైరనా, అప్పనా తన మన మారోరి బైరనా, మరోరి బైరనా మంచోడు బైరనా, మరోరి బైరనా మంచోడు బైరనా. అప్పనా 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 తన మన మారోరి బైరనా. పసినిమ్మ పండు లాంటి అసలు హంగులా గుంట, పసినిమ్మ పండు లాంటి అసలు హంగులా గుంట, వశమైనదంటే ఇక చూసుకో మా జంట, వశమైనదంటే ఇక చూసుకో మా జంట. అది బడేగాము రాణి నే బడేగాము రాణా, మా జల్సాలకు ఠానా ఠికానా నా. మావా మావా, ఇంత పొద్దుపోయి ఎక్కడికి? పొద్దుపోకే పోతున్నాను. ఎక్కడికి? నీతేంది చెప్పాలి? మావా మావా మావా, నిన్నే పిలిచేది. అబ్బా అరవకు. ఏ దొంగతనానికా? ఛీ, నాకేం కర్మం? రంకుతనానికి మోతి ఇంటికి దర్జాగా పోతున్నా. అమ్మయ్యో, ఆ ముదరష్టపు దివాంజీ చూస్తే నీ మొహం చెక్కేస్తాడు. నువ్వు చెప్పపోతే నాకు ఎలా తెలుస్తుంది రఘు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతువి. అయ్యో మావా, పెళ్ళా? నిన్నే ఫిరోజీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మర్చిపోయావా? నరికేస్తారు నిన్ను నన్ను కూడా. మరి ఇంకెలా చస్తాను రఘు? చావనక్కర్లేదు, నే చెప్పినట్టల్లా చేస్తావా? ఓ, గంగలో దూకమన్నా దూకుతా. ఆ ముగ్గురిని ఇక్కడి నుంచి తరివేశావంటే హాయిగా నువ్వు నేను. ఎలా తరివేడి రఘు? చెబుతాగా, ఇదిగో చిటికలో తెస్తా, నువ్వు ఇక్కడే ఉండు. జై వీర హనుమాన్. మావయ్య,
నుంచి తప్పించుకుపోయే ఉపాయం చేసింది పదండి. పత్తికొండపై దూకెను సై వేసరాజు ముట్టడి పత్తికొండపై దూకెను సై వేసరాజు ముట్టడి కలకలలాడే పేటలు సై తగలబెట్టెను తోటలు సై కుషిమీరలో కోటపై సై దూకి మంటలే బెట్టను సై కుషిమీరలో కోటపై సై దూకి మంటలే బెట్టను సై అంతుబాయి ధర్మోజిని సై దత్త చేసి తులె రావును సై గొల్లపల్లెకే పంపెను సై వెనుక తాను సాగెను సై గొల్లపల్లెకే పంపెను వెనుక తాను సాగెను తందాన తాన తాన తందన తందాన తాన తాన తందనాన అడవి బాటలే పట్టెను అంతుంబాయి ధీరురాలు ఆ దాడలు చూచి సిద్ధోజీ తా వెంబడించినాడు ఆ దాడలు చూచి సిద్ధోజీ తా నడ్డగించినాడు కోడలి నడ్డగించినాడు పోయి పెల 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 విచ్చు కత్తులు వెంట మంటలెగయా ఆ తగ 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 కథలు విగ్రమాగా పోయి పట్టు వీడక ప్రాణాలకు కోరుతుండగాను ఈ చెట్టు వరిగినట్టు పట్టులు తప్పి జిల కూలినాడు రాజు మామగుండపై కోడలి కత్తి దిగ్గని మెరిసింది ఆ మామగారని కనికరించి తన దారి పట్టెనామే ఆ తావు తప్పి సిద్ధోజి బడేగాం దారి పట్టినాడు పై తావు తప్పి సిద్ధోజి బడేగాం దారి పట్టినాడు బడేగాం దారి పట్టినాడు దైతై దారి పట్టినాడు ఆ విన్నారండి పత్తికొండ కథ అన్నదమ్ములంతా ఆ గురాలు మలిపి సాగుతున్నారు గొల్లపల్లి. ఇదేనా మీ పహరా? నిద్రపోతున్నారా దివాణ సొమ్ము తెగతెంటూ? బాబు పాప పుణ్యం మేమేమీ ఎరుగం, రక్షించాలి. మీకు తెలియకుండా ఇంత పని ఎలా జరుగుతుంది? మా పిల్లలతో తల్లి మాకేమీ తెలియదు. ఇదేదో మోసం. నన్నే మోసం చేసి వాళ్ళతో పారిపోతావుగా? ఏమనుకున్నావు? తిమ్మోజీ రాయణ గారంటే బడేగాం యువరాజులు గారు. రా మాకేతో నీ ఇష్టంగా చెప్తాను. అక్కయ్య వినవా రఘు ఏం చేసిందో? ఫిరోజీ వాళ్ళతోటి ఉడాయించాలని చూసింది. పారిపోతావుగా? ఎలా పారిపోయారా వాళ్ళు? చెప్పవే. ఇంకా ఉంచుతానా వాళ్ళని? ఇదిగో నీకేం పోయే కాలం వచ్చిందిరా? నాకు కదక్కయ్య, వాళ్ళకి. వాళ్ళని జైల్లోంచి తరివేస్తేనే కానీ నన్ను పెళ్లి చేసుకున్నది. అడుగు రఘుని. ఓసి నిర్భాగ్యురాలా, ఎంత పని చేశావే? చూశారా మీ మేనగోడల గారి నిర్వాహకం? ఏమిటిది? ఇంకేముంది, తిమ్మోజిని పిచ్చివాణి చేసి తాళం చెవి తెప్పించి ఫీరు వాళ్ళని పంపించేసింది. దౌర్భాగ్యురాలా, ఆ బందిఖానాలోనే కూలి గుడ్డ లేకుండా కూలి చావు. దివాంచి ఒక్క క్షణం లేకపోతే ఎంత పని చేశారు? ఇంతకు మీరు వెళ్ళిన పని ఏం చేసుకొచ్చారు? దగ్ధం చేసుకొచ్చాను.